గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా. నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా, వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా. కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. కారుణ్య జపమాల ప్రారంభ ప్రార్థన. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారమగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుబికి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు మీ కరుణా సముద్ర హృదయము విప్పారినది. జీవ ఓటయైన ఎడతగని దివ్య కారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోనికి చేకొని ఎనలేని మీ కృపాకటాక్షముచే మమ్ము నింపివేయు. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఓటవలే పెళ్ళుబికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ అందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చినట్లు మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి అధికారంలో పాటుపడి శిలువ మీద కొట్టబడి పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవాన్ని విశ్వసించున్నాను. ఆమేన్. అందరం కలిసి నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను
సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సమస్త మానవాళి మీదను దయగానుండండి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. 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 మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పించున్నాను. పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానున్నండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానున్నండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగానున్నండి. పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానున్నండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడు యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము మానవుల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మీదను సమస్త మానవాళి మీదను దయగా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నిత్యుడును మహాపరిశుద్ధుడవు అందరూ కలిసి సర్వశక్తిమంతుడువు నిత్యుడు అయిన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడును అయిన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడునైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ముగింపు ప్రార్థన. శాశ్వతుడైన దేవా, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము కలిగిన తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తానికి లోబడి జీవించదుముగాక. ఆమేన్. ఆమేన్. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. ప్రేమను మించిన
ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం గుడి గంటల సుమను విపులి సన్నిధికి అనురాగ గుడి గంటల సుమను అంచుల నాదం విపులి సన్నిధికి అనురాగ పరవశాన కదలిన క్రీస్తు సంగమ పరమ ప్రభుని పూజ చేయమోరా రమణ బాబుని పూజ చేయమోరా తారే దైవ జనమా బలిపీఠ సన్నిధికి రారే దైవ జనమా పరమ ప్రభుని పొందగా దీవెనలు పొందగా గుడి గంటల సుమను అంచుల నాదం విపులి సన్నిధికి అనురాగాహ్వానం ఇది ప్రభుని ప్రేమ పిలుపు పరమాత్మీలు జీవితాన మలుపు ప్రియమార బదులు పలుకు ఇది ప్రభుని ప్రేమ పిలుపు పరమాత్మీలు జీవితాన మలుపు ప్రియమార బదులు పలుకు తన సేవకు నిన్ను రమ్మని పరమ ప్రభువే పిలువగా తన సేవకు నిన్ను రమ్మని పరమ ప్రభువే పిలువగా ఇలవేల్పుని కొలువు చేయగా సమ్మతి తెలుపవా ఇలవేల్పుని కొలువు చేయగా సమ్మతి తెలుపవా తారే దైవ జనమా బలిపీఠ సన్నిధికి రారే దైవ జనమా పరమ గుడి గంటల సుమను హరమంచులనాదం విపులి సన్నిధికి అనురాగాహ్వానం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. క్రీస్తునాథుని ప్రియులారా, ఈరోజు ఈ పూజకు ఒక ప్రత్యేకత ఉంది.
దైవ కృపార్చన ఆదివారం. అంతేకాదు ఈరోజు ఈ ప్రత్యేక దివ్య బలి పూజను మరొక ఉద్దేశం కూడా సమర్పిస్తున్నాం. ఉద్దేశం కొరకు అదేమిటంటే మన మధ్య ఉన్న ఫాదర్ అమృత్, మరి వీరు గురుశ్రీ అమృత్ గారు కర్నూలు మెత్రాసనంలో పనిచేస్తున్నారు. వీరు ప్రత్యేకించి కొన్ని సంవత్సరాలుగా విశేష కృషి సలిపి మరి ఒక మహాగ్రంథాన్ని, ఒక డైరీ, అది ఏమి మామూలు డైరీ కాదు, పునీత ఫౌస్తీనా గారిచే వ్రాయబడిన డైరీ. ఆ డైరీని తెలుగులోకి అనువాదం చేసి మరి తెలుగు శ్రీ సభకు ఇంకా అనేక మందికి దీనిని అందిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ఫాదర్ అమృత్ గారిని, అలాగనే వారితో పాటు కలిసి ఎంతోమంది పనిచేశారు, మన మధ్యన కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎంతోమంది ఫాదర్ గారికి సహాయం అందించారు. దేవుడు వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మనం మర్చిపోవద్దు, ఎవరైతే ఈ దైవకృపను, దైవకృపా భక్తిని, దివ్యకారుణ్య భక్తిని ఎవరైతే విస్తరిస్తారో, ఎవరైతే విస్తరించడానికి సహాయపడతారో వారిని అమితంగా నేను దీవిస్తానని ప్రీత ఫౌస్తీనా గారికి ప్రభు చెప్పారు. కాబట్టి ఆ దీవెనలు మొట్టమొదటిగా ఫాదర్ అమృత్ గారికి, వారికి సహకరించిన వారందరినీ కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు దైవకృప అర్చన ఆదివారం. గమనించాలి మనం ఎందుకు ఈరోజే ఇది చేయబడుతూ ఉంది. 2 కారణాలు, పునీత ఫౌస్తీనా గారు చెప్పిన కారణాలు. ఒకటి, మనం గమనించినట్లయితే ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుంది? గుడ్ ఫ్రైడే పూర్తయి 9వ రోజు, 9 రోజులు అవుతుంది. గుడ్ ఫ్రైడే రోజున, శుభ శుక్రవారం రోజున మనందరికీ తెలుసు, ఇందాక కొద్దిసేపు ముందు మనం కారుణ్య జపమాల జపించాం. యేసుక్రీస్తునాథుని శ్రమలు చూచి, మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉన్న ప్రార్థన చేశాం. ఎందుకో తెలుసా? ఈరోజు నింగికి నేలకు మధ్య ఆయన వేలాడి తండ్రితో సఖ్యత, దేవునితో సఖ్యత తీసుకువచ్చాడు. ఆ ప్రభువు ప్రాణం విడిచి శ్రమను పొంది మరణం పొంది, అది చూచే ఆ తండ్రి ఆయన ఉగ్రతను ఈ లోకం మీదకి రాకుండా ఉండడానికి ఆయన అడ్డుపడ్డాడు, ఆయన ఆపాడు. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున మొదలైన రక్షణ కార్యం మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈస్టర్ సండే వచ్చింది, తర్వాత ఇది దైవకృపార్చన ఆదివారంగా 9 రోజుల తర్వాత ఈ పండుగ వస్తుంది సిద్ధపాటుతోటి. అదేవిధంగా ఈరోజు మనం యోహాను సువార్త 20వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటాం. యేసు ప్రభు మరి ఆయన వేలాడింది శిలువ మీద, అయితే ఆయన తీసుకువచ్చింది క్షమాపణ. అందుకే ఈరోజు మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో శిష్యులకు చెప్తాడు ప్రభు, నేను వారి పాపాలను క్షమిస్తాను. మరి ఇది యాదృచ్ఛికం కాదు, ఏండ్ల తరబడి ఈ సువిశేషాన్ని ఈ రోజున నిర్ణయించారు చదవడానికి. మరి అదే పునీత ఫౌస్తీనా గారికి ప్రభు చెప్పారు, ఈ రోజున పాప సంకీర్తనం అనే ఈ సంస్కారాన్ని దేవుడు మనకిచ్చారు. ఈరోజే ఇచ్చింది ప్రభు పాప సంకీర్తనం అనే సంస్కారాన్ని. కాబట్టి పాప సంకీర్తనం దేనికి సంకేతం? ప్రభు క్షమాపణకు సంకేతం. అదేవిధంగా ప్రియులారా, ఈరోజు మరి మనందరం కూడా ఒకవైపు దేవుని కరుణను పండుగగా చేసుకుంటూ ఉండగా, మరొక వైపు అది ఒక బాధ్యత, ఒక హెచ్చరిక కూడా అని చెప్పి పునీత ఫౌస్తీనా గారు చెప్తూ ఉన్నారు. ఒకవైపు కరుణ, ఎందుకంటే పునీత ఫౌస్తీనా గారు 33 ఏండ్లే బ్రతికారు. మరి ఈ 33 ఏండ్లు ఒక స్త్రీ, ఒక అమ్మగారు ఎన్నో బాధలు పడ్డారు. తన కాన్వెంట్లో ట్యూబర్కులాసిస్తో, టీబీతో బాధపడ్డారు. 3వ తరగతి కూడా పూర్తి చేయలేని ఆమె మరి మహాగ్రంథాన్ని రచించారు. 6 నోట్ పుస్తకాలు, అట్లాగానే మరి అనేక విషయాలు ప్రభు చెప్తూ ఉండగా ఆమె రాశారు. మరి ఈ గ్రంథం ఎంతమందికి ప్రేరణ ఇచ్చిందంటే, పునీత జాన్ పాల్ II పోపు గారు ఒక విశ్వలేఖని తీసుకువచ్చారు. అదే దివ్యస్ మిజెరికోర్డియా, దివ్యకారుణ్యం అనే విశ్వలేఖ, దైవకారుణ్యం అనే విశ్వలేఖ. అంతేకాదు అనేక విషయాలు అక్కడి నుండి మనకు బోధపడ్డాయి. మనం చాలా లోతుకు వెళితే
ప్రభు దేవుడు, తండ్రి దేవుడు ఎప్పుడు కూడా దయామయుడే మొదటి నుంచి కూడా. అంతేగాని పాత నిబంధనలో ఉగ్రత, కొత్త నిబంధనలో ప్రేమ అని కాదు. ఎప్పటి నుంచి కూడా దేవుడు దయామయుడే అని ఆమె మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాస్తవాలని ప్రకటించింది బాహాటంగా. మరి ఈరోజు ఈ సమయంలో మరి ఒక స్వారూప్యము ఫాదర్ అమృత్ గారికి కూడా ఉంది. ఎందుకనంటే ఆయన పెద్దగా వేదాంతం చదివింది లేదనుకుంటాను, కానీ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ గ్రంథాన్ని, మహాగ్రంథాన్ని, మహా డైరీని మరి తెలుగులోకి అనువాదం చేయడానికి పెద్దగా లేకపోయినా ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ, దివ్య కారుణ్యం మీద ఉన్న నమ్మకం ఆయన ముందుకు నడిపింది. మరి సంవత్సరాల తరబడి కృషి చేసి, దాదాపు 4 సంవత్సరాలు అనుకుంటాను కృషి చేసి, ఈరోజు మనకి తెలుగులో మంచి గ్రంథాన్ని, పెద్ద పుస్తకాన్ని ఈ తర్వాత ఆవిష్కరణ జరుగుతూ ఉంది, అందిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని కృప కాకపోతే అది మనం ఏమని చెప్పుకుంటాం? మనందరికి కూడా ఒక కథ ఉంది, ఇలాంటి కృప కథ. అందుకే ఈరోజు మనం కూడా ఇతరుల ఎడ కృపతో జీవించాలి, కృపతో మెలగాలి, కరుణతో మెలగాలి. మనం దేవునికి వదిలిపెడదాం. న్యాయము తర్వాత నిర్ణేత దేవుడు, తీర్పు తీర్చేవాడు దేవుడు. కానీ మరి ఇంకొక విషయం ఫౌస్తినా గారు చెప్తున్నాడు, దేవుని ఉగ్రత రాకముందు మనల్ని సిద్ధం చేయడానికి ఒక క్రొత్త భాషలో దేవుడు మాట్లాడుతూ ఉన్న భాష దివ్యకారుణ్య భాష. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నేను ప్రభు తీసుకొచ్చిన రక్షణని ఆషామాషాగా తీసుకుంటున్నానా? ప్రభు యొక్క శ్రమలు, మరణము, ఆ ప్రభు తీసుకొచ్చిన పునరుత్థానాన్ని నేను మరి ఎలాంటి భక్తితో, భయముతో, ఎలాంటి విశ్వాసముతో, ప్రేమతో, కృతజ్ఞతతో నేను స్వీకరిస్తున్నాను? ఒకవేళ దాన్ని మరి ఆసరాగా తీసుకొని నిర్లక్ష్య భావంతో వ్యవహరించినట్లయితే, చాలామంది అలానే చేస్తూ ఉన్నాం. ఆ భావాన్ని ప్రభు మన్నించమని కోరుకుంటూ, ఆ పద్ధతులను మనం మారాలి. ప్రభు కోరుకునేది అదే, మారాలి. ఈరోజు సందేశం అదే, మారాలి. నేను ఎంతగా చేశాను, అయినా కానీ మీరు మారడం లేదు మరి అని చెప్పేసి ప్రేత ఫౌస్తినా గారికి నరకాన్ని చూపించారు. కాబట్టి మనం మారకపోతే మనకు కూడా అదే. అందుకే కారుణ్యం అనేది మరొకసారి గుర్తు చేయడానికి ప్రభు మన మధ్యకు వచ్చారు. ఆయనకు ధన్యవాదాలు చెల్లిస్తూ దివ్య బలి పూజను సమర్పిస్తూ మరి మనం కూడా ఆ కారుణ్యాన్ని ఇతరులకు అందించాలి, కారుణ్యాన్ని ఇతరులకు ప్రకటిస్తామని ఆ ప్రభుకు చెప్తూ మరొకసారి ఆ ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరుల మీ చెంతను నా పాపాలను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సమాధానము, సమాధానము. బలమైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి గలవో సర్వేశ్వర,
ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవాల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందుకొనిన వారి యందు జీవన వరాన్ని నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞాన స్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్ర ఆత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గుర్తించగలుగుదురుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగమును జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము నుండి 35వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా స్వంతము అని ఎవడనూ చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికిని కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా మారావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా. నా ఆకలిలో మన్నాగా, దాహములో నీరుగా వచ్చావయ్యా సేదదీరా. అర్పించావయ్యా నిన్ను నీవుగా, వచ్చావయ్యా సేదదీరగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా. నేను మరణించి తిని కాని చూడుము, నేను సదా జీవించి ఉందును. 2వ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు, 12వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను మీ సోదరుడగు యోహానును, యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలో, రాజ్యములో, సహనములో మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును, యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పత్మోసు ద్వీపమునకు కొనిపోబడితిని. ప్రభుదినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకా ధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్ముర్న, పెర్గము, తియత్తర, సార్దిసు, ఫిలదెల్ఫియా,
లవోదికయల ఎందలి సప్త సంగములకు పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియుటకై వెనుకకు తిరిగి తిని. అట నేను 7 సువర్ణ దీపస్తంభములను చూచి తిని. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. వక్షమున ఆయన ఒక సువర్ణమయమయ పట్టికను తాల్చి ఉండెను. ఆయన శిరస్సు శిరోజములు ఉన్నివలే మంచువలే తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్నిగోళముల వలె మండుచుండెను. కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠధ్వని జలపాత ఘోష వలె ఉండెను. ఆయన కుడిహస్తమున 7 తారకలు ఉండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న సూర్యుని వలె దేదీప్యమానమై ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృతుని వలె ఆయన పాదముల ముందట పడితిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, ఆది అంతము నేనే, సజీవుడను నేనే. నేను మరణించి తిని, కాని చూడుము, నేను సదా జీవించి ఉందును. మృత్యువునకు మృత్యులోకమునకు నేను అధికారిని. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము కావింపు. జరుగుచున్న జరగనున్న విషయములను సమస్తమును లిఖింపుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటే రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి. చీకటి పారద్రోలితివి, నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, నీ గాయాలలో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషము 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుంచి 31 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచూ ఉన్నాను అని పలికెను.
అట్లు పలికి ఆయన తన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దీదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరి ఎన్నియో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవి అన్నీయు ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు ప్రపంచమంతటా కూడా దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుచూ ఉన్నది. ఈ దివ్య కారుణ్య మహోత్సవానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, 2000 సంవత్సరములో అప్పటి జగద్గురువులు 2వ జాన్ పాల్ పాపు గారు ఏప్రిల్ 30వ తేదీన సిస్టర్ మరియా ఫౌస్టీనా కోవస్కా గారిని పునీతురాలుగా ప్రకటించి, ఇక మీదట విశ్వ శ్రీసభ అంతటా కూడా పునరుత్థాన పండుగ ఆదివారము తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా కొనియాడాలని పిలిపించారు. సో 2001వ సంవత్సరము నుంచి దివ్య కారుణ్య మహోత్సవాన్ని విశ్వ శ్రీసభ అంతటా కూడా మనము కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క మహోత్సవానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అని అంటే, ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, దీనిని గురించి లోతుగా అర్థము చేసుకోవాలి అంటే 2 విషయాలను మనము గుర్తుంచుకోవాలి. 2 పదాలను మనము లోతుగా అర్థము చేసుకోవాలి. ఒకటి గ్రేస్, రెండవది మర్సీ. గ్రేస్ అని అంటే కృప. మొదటిది కృప, రెండవది మర్సీ అంటే కారుణ్యము. కృప దానికి లోతైనటువంటి అర్థం ఏమిటి అంటే, ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, నీకు యోగ్యత లేనప్పటికీ, నీకు అర్హత లేనప్పటికీ, ఇదిగో దేవుడు తన యొక్క ఉదార స్వభావము ద్వారా అనేక మేలులను అనుగ్రహములను నీపై కృమ్మరించటం. నీకు యోగ్యత లేదు, అర్హత లేదు, కానీ దేవుని యొక్క
అపార మేలులను నీపై కురిపిస్తూ ఉన్నారు. దానినే మనము కృప అని చెప్పుకోవచ్చు. రెండవది మర్సీ, కారుణ్యం. దీని యొక్క లోతైనటువంటి అర్థం ఏమిటి అంటే, ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క పాపముల ద్వారా ప్రతి ఒక్క పాపానికి కూడా పరిహారం మనం చెల్లించాలి. సో మన యొక్క పాపముల ద్వారా వచ్చేటువంటి శిక్షను తొలగించి నీవు చెల్లించవలసినటువంటి పరిహారమును కూడా తప్పించడమే దేవుని యొక్క కారుణ్యం. సో దేవుని యొక్క కారుణ్యము ఎంత గొప్పది అని అంటే, పునీత ఫౌస్టినమ్మ గారు తన యొక్క గ్రంథంలో రాశారు, మనుషుల యొక్క పాపముల కంటే కూడా దేవుని యొక్క కారుణ్యం అనేది గొప్పదంట. మనుషుల యొక్క పాపముల కంటే కూడా దేవుని యొక్క కారుణ్యం అనేది గొప్పదంట. అవును ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క దివ్య కారుణ్యం అనేది ఇదిగో యేసుక్రీస్తు స్వయముగా పునీత ఫౌస్టినమ్మ గారి ద్వారా ఈ లోకానికి, విశ్వ శ్రీ సభకు అందించాడు. మరి దివ్య కారుణ్యమును గురించి మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి అంటే, ఇది పునీత ఫౌస్టినమ్మ గారి యొక్క జీవిత చరిత్ర కాదు. ఇది ఒక పునీతురాలు యొక్క జీవిత చరిత్ర కాదు. యేసుక్రీస్తు స్వయముగా పునీత ఫౌస్టినమ్మ గారికి ఈ విధముగా దర్శనాన్నిచ్చాడు. మనము ఈ యొక్క బలిపీఠం ముందు కూడా దివ్య కారుణ్య పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధముగా యేసుక్రీస్తు దర్శనమును ఇచ్చి, ఇదిగో నీవు ఏ విధంగానైతే నా యొక్క దర్శనాన్ని చూచావో అదే విధముగా నీవు ఒక ఈ యొక్క పెయింటర్ అంటే బొమ్మలు గీసేటువంటి వ్యక్తిని నీవు మీ యొక్క సుపీరియర్ ద్వారా అనుమతిని పొంది నీవు ఏ విధంగా అయితే నన్ను దర్శన రూపంలో చూచావో అదే విధంగా నన్ను నీవు చిత్రీకరించాలి అని చెప్పి ఈ విధముగా దర్శనాన్నిచ్చాడు. ఏమిటి యొక్క మనం చాలాసార్లు యొక్క ఫోటోను మనం చూస్తూ ఉంటాం, దివ్య కారుణ్య ఫోటో అన్నమాట ఇది. సో యేసుక్రీస్తు ఈ యొక్క పునీత ఫౌస్టినమ్మ గారికి తన యొక్క సందేశాన్ని ఇస్తూ, ఇదిగో ఈ యొక్క నీవు ఏ విధంగా అయితే నన్ను దర్శనాన్ని కాంచావో అంటే, యేసుక్రీస్తు యొక్క ఎడమ చేతిని తన యొక్క హృదయంపై ఉంచుకొని కుడి చేతిని ఆశీర్వాదకరముగా ఈ విధంగా చేయి పైకి వెత్తి తన యొక్క హృదయము నుంచి ఇదిగో లేత నీలి మరియు ఎరుపు కిరణములు కూడా ఆ ప్రసరించేటువంటి ఆ యొక్క దర్శనాన్ని మనమందరం కూడా ఈరోజు ఫోటోలో చూస్తూ ఉన్నాం. అది పునీత ఫౌస్టినమ్మ గారికి ఇచ్చినటువంటి దర్శన భాగ్యం. ఇదిగో ఎవరైతే ఈ యొక్క చిత్రపటాన్ని చూచి ప్రార్థన చేస్తారో, ఏ ప్రార్థన అది? మనం మధ్యాహ్నం 3 గంటలకు చెప్పేటువంటి దివ్య కారుణ్య జపమాల. ఆ దివ్య కారుణ్య జపమాలను ఎవరైతే జపిస్తారో ఇదిగో వారికి అనేక ఆశీర్వాదములు, అనేక మేలులు నేను వారికి ఒసుగుతానని చెప్పి ప్రభు వాగ్దానం చేశారు. ఈ దివ్య కారుణ్య పండుగ రోజున పునీత ఫౌస్టినమ్మ గారి ద్వారా 3 విషయాలను ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు. ఒకటి, దేవుని యొక్క కారుణ్యాన్ని తెలుసుకొని ఎంత గొప్ప పెద్ద పాపాత్ముడైనా సరే, ఎంత ఘోర పాపి అయినా సరే, పునీత ఫౌస్టినమ్మ గారు తన యొక్క గ్రంథంలో వ్రాస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఇసుక రేణువులు బహుశా మనం చూసే ఉంటాం. అవి ఒక పిడికడి ఇసుక రేణువులు మనం తీసుకుంటే వాటిని మనం లెక్క పెట్టాలి అంటే లెక్క పెట్టలేం మనం. ఆ ఇసుక రేణువులు కోట్ల కొలది ఆ యొక్క ఇసుక రేణువులు ఒక పిడికెడలోనే ఉంటాయి. కానీ ప్రభు అంటారు, నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే, ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని పాపాలు నీవు చేసినా పర్వాలేదు, నా కారుణ్యాన్ని నీవు నమ్మితే, నా కారుణ్యాన్ని నీవు విశ్వసిస్తే, ఇదిగో నీ యొక్క పాపములను మన్నించడమే కాకుండా, నీ యొక్క పాపములను మన్నించడమే కాకుండా వాటి ద్వారా వచ్చేటువంటి శిక్షను కూడా నేను తొలగిస్తాను అని చెప్పి ప్రభు వాగ్దానం ఇచ్చారు.
ప్రభువు వాగ్దానం ఇచ్చారు ప్రియా దేవుని యొక్క బిడ్డలారా. మరియు ఈ దివ్య కారుణ్య పండుగ రోజున ఎవరైతే ఇదిగో దివ్య కారుణ్య పండుగ రోజున ఎవరైతే నిండు దివబలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదమును స్వీకరించి ఇదిగో పాప సంకీర్తనమును చేస్తారో వారికి ఇదిగో వారి యొక్క పాపములన్నీ కూడా వారి యొక్క పాపములన్నీ కూడా నేను మన్నించి వేదునని చెప్పి ప్రభువు వాగ్దానం ఇచ్చారు. అవును ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం ఎంత గొప్పది అంటే నీకు మరొక జన్మను దేవుడు ఇస్తూ ఉన్నాడు. సో మనమందరము కూడా పాపాత్ములమే, కానీ దేవుని యొక్క కారుణ్యము కంటే ఇదిగో మన యొక్క పాపముల కంటే దేవుని యొక్క కారుణ్యము గొప్పదని మనము విశ్వసిస్తే దాని ద్వారా ఇదిగో మన యొక్క జీవితాలలో దేవుని యొక్క కారుణ్యాన్ని మనము చవి చూడవచ్చు. మరి యొక్క పండుగ రోజున ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ముందుగా చెప్పినట్లుగా ఇది పునీత ఫౌస్టినమ్ గారి యొక్క జీవిత చరిత్ర కాదు. ఏమిటి దివ్య కారుణ్యాన్ని యొక్క భక్తి యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 4 వచనాల్లో మనం చదివితే దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఇదిగో దైవ కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఇదిగో ఆయన అనేక మంది ప్రవక్తలను ఆయన పంపించారు, న్యాయాధిపతులను పంపించారు, రాజులను పంపించారు. దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి అనేక మంది తన యొక్క సేవకులను పంపించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఇదిగో దేవుని కుమారుడే యేసుక్రీస్తు ఇదిగో మరియ తల్లి గర్భము ద్వారా ఈ లోకములో జన్మించి తండ్రి దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసి శిలువ మీద కొట్టబడి మరణము పొంది 3వ రోజున పునరుత్థానుడై ఇదిగో 40 రోజుల పాటు తన యొక్క శిష్యులకు అనేక మార్లు దర్శనామని ఇస్తూ ఇదిగో వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఇదిగో వారి ద్వారా వారి యొక్క కళ్ళ ఎదుటనే ఆయన మోక్షానికి కొనిపోబడుతూ ఉన్నాడు, మోక్షానికి వెళ్తూ ఉన్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, శ్రీసభ ఆరంభము నుంచి కూడా శిష్యులందరూ కూడా ఇదిగో దేవుని యొక్క సువార్తను వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. సమయానుసారముగా సందర్భానుసారముగా అనేక భక్తి మార్గాలను శ్రీసభ మనకు అందిస్తూ ఉంది. ఏమిటి ఆ యొక్క భక్తి మార్గాలు అంటే, శ్రీసభ ఆరంభములో జపమాల చెప్పడము లేదు, మరియు ఈ యొక్క 14 స్థలాల శిలువ శ్రమలను ధ్యానించడం ఆ యొక్క భక్తి శ్రీసభ ఆరంభములో లేదు. మరియు 16వ శతాబ్దము వరకు కూడా యేసుక్రీస్తు తిరుహృదయ భక్తి అనేది లేదు. కానీ సమయానుసారముగా సందర్భానుసారముగా ప్రభువు తన యొక్క సేవకుల ద్వారా అనేక భక్తి మార్గాలను మనందరికీ కూడా దయచేశాడు. కారణం ఏమిటి అంటే, ఇదిగో వాటి ద్వారా నీవు దేవుని యందు నమ్మకముంచి దేవునికి దగ్గర కావడానికి నీకు అవకాశం ఇచ్చాడు. మరి దివ్య కారుణ్యము యొక్క భక్తి ఏమిటి అంటే, ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, పునీత ఫౌస్టినమ్ గారు తన యొక్క గ్రంథములో వ్రాశారు, 2వ రాకడకు ముందుగా, లోకాంతమునకు ముందుగా ఇదిగో నేను కరుణామూర్తిగా మీ చెంతకు రాబోతూ ఉన్నాను. నేను ఇచ్చేటువంటి చిట్ట చివరి అవకాశమే దివ్య కారుణ్యము. నేను ఇచ్చేటువంటి చిట్ట చివరి కారుణ్యమే ఇదిగో దివ్య కారుణ్యము. మరొక భక్తి మార్గం అంటూ దీని తరువాత లేదు. పునీత ఫౌస్టినమ్ గారు తన యొక్క గ్రంథములో వ్రాసినట్లుగా ఇదిగో ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, దివ్య కారుణ్య భక్తి అనేది మనందరికీ చివరి రక్షణ అవకాశముగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. చివరి రక్షణ అవకాశముగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ చివరి రక్షణ అవకాశమును మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క చివరి రక్షణ అవకాశమును మనము సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క గ్రంథములో పునీత ఫౌస్టినమ్ గారు రాస్తూ ఉన్నారు, ఇదిగో దీని తరువాత 2వ రాకడ అనేది ఉంటుంది. 2వ రాకడకు ముందుగా కరుణామూర్తిగా నేను మీ చెంతకు వచ్చినప్పుడు నా కారుణ్యమునందు మీరు విశ్వాసం ఉంచండి.
నా కారుణ్యమునందు మీరు విశ్వాసముంచండి. మీరు ఎంత గొప్ప లేకపోతే ఎంత ఘోర పాపి అయినా పర్వాలేదు, ఇదిగో నా కారుణ్యము ఎడల మీరు విశ్వాసము కలిగి ఉంటే మీ యొక్క పాపములను మన్నించడమే కాదు, ఇదిగో మీ యొక్క పాపముల ద్వారా వచ్చేటువంటి శిక్షను కూడా నేను తొలగిస్తానని చెప్పి ప్రభు వాగ్దానము చేశారు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క సమయములో ఈ దివ్య కారుణ్య పండుగను ప్రపంచమంతటా కూడా, విశ్వ శ్రీసభ అంతటా కూడా కొనియాడుతూ ఉండగా మనము దీని ద్వారా మన యొక్క జీవితాలకు మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మొదటిది దివ్య కారుణ్యమునందు దేవుని యొక్క కరుణ యందు విశ్వాసముంచాలి. ఆమె గ్రంథములో పునీత ఫౌస్టమ్మ గారు రాస్తారు, ఇదిగో సైతాను న్యాయ తీర్పరి, సైతాను ఇదిగో దేవుడు న్యాయవంతుడని రాస్తుందంట. న్యాయవంతుడని సైతాను చెబుతుందంట, కానీ కరుణామూర్తి అని చెప్పి సైతాను చెప్పదంట. ఎందుకని అంటే దేవుని కరుణ అంత గొప్పదంట. ఎందుకంటే ఆ కరుణ మీద ఎవరైనా విశ్వాసం ఉంచితే, ఒక్క ఆత్మైనా సరే రక్షింపబడితే, ఇదిగో సైతానికి ఎనలేని కోపమంట. అందుకే సైతాను ఎప్పుడైనా సరే ఇదిగో దేవుడు న్యాయవంతుడు మరియు దేవుడు నీతిమంతుడని చెబుతుందే కానీ దేవుడు కరుణామూర్తి అనేది సైతాను చెప్పదంట. అవును ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క కారుణ్యాన్ని మనం విశ్వసించాలే కానీ మన యొక్క జీవితంలో మనం ఎన్నో మేలులను మనము పొందవచ్చు, ఎన్నో మేలులను మనము పొందవచ్చు. ఇదిగో ఈ యొక్క పండుగ రోజున 3 విషయాలను మనము గుర్తుంచుకోవాలి. మొదటిది, ఈ యొక్క దివ్య కారుణ్య చిత్రపటాన్ని, ఈ యొక్క దివ్య కారుణ్య చిత్రపటాన్ని, ఇదిగో దీనిని మన యొక్క హృదయాలలో, దీనిని చూసి మన యొక్క హృదయాలలో కూడా యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క చిత్రపటాన్ని మన యొక్క హృదయాలలో మనం ముద్రించుకోవాలి. ప్రభు చెప్పినట్లుగా ఇదిగో ప్రభుని యొక్క హృదయాంతరము నుండి, ప్రభుని యొక్క హృదయాంతరంగము నుండి కరుణా జ్వాలలు అనేవి ఇదిగో ప్రవహిస్తూ ఉన్నాయి. కరుణా జ్వాలలు అనేవి ప్రవహిస్తూ ఉన్నాయి. రెండవది దివ్య కారుణ్య జపమాల. ప్రతిరోజు కూడా 3 గంటలకి ఎవరైతే దివ్య కారుణ్య జపమాలను జపిస్తూ ఉన్నారో, మరి ముఖ్యముగా ఇదిగో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరకు వెళ్ళి నీవు దివ్య కారుణ్య జపమాలను జపిస్తే, ఇదిగో ఆ యొక్క గ్రంథములో పునీత ఫౌస్టమ్మ గారు రాస్తూ ఉన్నారు, వారికి ఇదిగో ఆ యొక్క మరణ భయం అనేది లేకుండా, ఆ యొక్క మరణ భయం అనేది లేకుండా, ఇదిగో మీరు చేసేటువంటి ప్రార్థన ద్వారా, నీవు చెప్పేటువంటి కారుణ్య జపము ద్వారా, ఇదిగో వారి కొరకు తండ్రి దేవుని చెంత ఇదిగో ప్రభు వారి కొరకు వేడుకుంటూ ఉన్నాడు, వారి కొరకు వేడుకుంటూ ఉన్నారు. మరి మూడవది ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, దివ్య కారుణ్యాన్ని వ్యాప్తి చేయడం. దివ్య కారుణ్యాన్ని వ్యాప్తి చేయడం. సో 2017వ సంవత్సరం వరకు ఆ యొక్క పునీత ఫౌస్టమ్మ గారి యొక్క డైరీని గురించి కూడా నాకు కూడా తెలియదు. ఆమె ఇదిగో మన ప్రతిరోజు కూడా దివ్య కారుణ్య జపమాలను చెప్పడం కానీ, జపమాలు చెప్పడం కానీ ఈ విధంగానే సాగేది. కానీ 2017వ సంవత్సరంలో దివ్య కారుణ్య ఆ యొక్క పునీత ఫౌస్టమ్మ గారి యొక్క డైరీని నేను అందుకున్నప్పుడు దానిని చదువుతున్న కొద్దీ నాలో ఎంతో ప్రేరేపణను దేవుడు నాకు ఇచ్చాడు. నాకు అనిపించినది, ఇదిగో దేవుని కారుణ్యం ఇంత గొప్పగా ఉంటే మరి దీనిని మన యొక్క ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక చిన్న తలంపు కలిగింది. ఆ తలంపు కలిగినప్పుడు చాలా చోట్లకు ఫోన్ చేశాను. చాలా చోట్లకు ఫోన్ చేసి ఈ విధంగా పునీత మరియ ఫౌస్టమ్మ గారి యొక్క గ్రంథం అనేది తెలుగులో ఉందా లేదా అనేది అడిగినప్పుడు చాలామంది లేదని చెప్పారు. ఇదిగో ప్రార్థన చేసుకొని, అంత అనుభవం లేనప్పటికీ, గొప్ప గొప్ప చదువులు చదవనకపోయినప్పటికీ, ఇదిగో దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఆ యొక్క దివ్య కారుణ్య గ్రంథాన్ని తెలుగులోనికి అనువాదం చేయడానికి దేవుడు ప్రేరేపించాడు. ఇది మన గొప్పతనము కాదు, దేవుడు స్వయముగా తాను ఈ యొక్క కార్యాన్ని మా ద్వారా నెరవేర్చుకున్నారని చెబుతూ ఉన్నాను. మరి యొక్క కరుణ దివ్య కారుణ్యాన్ని ఎవరైతే వ్యాప్తి చేస్తారో ఆ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది, ఇదిగో న్యాయ తీర్పు రోజున, అంటే ఈ యొక్క లోకాంతం అయిపోయిన తర్వాత దేవుని సింహాసనం ఎదుట నీవు నిలుచున్నప్పుడు
ఇదిగో నీ యొక్క పాప పుణ్యాలను బట్టి దేవుడు నీకు తీర్పు విధించేటప్పుడు ఎవరైతే దివ్య కారుణ్యాన్ని వ్యాప్తి చేస్తారో, ఇదిగో ఆ యొక్క గ్రంథములో వ్రాయబడి ఉంది ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క కారుణ్యం అనేది వారిని కప్పివేస్తుందంట. వారి యొక్క పాపములనేవి ఇదిగో తీర్పు తీర్చబడవని చెప్పి ఆ యొక్క గ్రంథములో పునీత ఫౌస్టనమ్మ గారు రాశారు. కావున ఈనాడు ప్రపంచమంతటా కూడా ఈ దివ్య కారుణ్య భక్తి అనేది నలువైపులా కూడా ఇది వ్యాప్తి చెందుతూ ఉంది. సో మనవంతుగా మనకు తెలిసినటువంటి యొక్క సత్యాన్ని మన తోటి వారితో మనం పంచుకోవాలి, మన తోటి వారికి మనం తెలియపరచాలి. ఇది మనందరికీ ఇదిగో దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యతగా మనం స్వీకరించాలి. మరి నాటి సువిశేషములో మనం చదువుతూ ఉన్నాం, ఎవరి పాపములనైతే మీరు క్షమిస్తారో అవి క్షమించబడును, మీరు ఎవరి పాపములనైతే మన్నిస్తారో అవి మన్నించబడని చెప్పి ప్రభువే స్వయముగా పలికారు. ఈనాడు ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఒక మంచి పాప సంకీర్తనమును, ఇదిగో నీ యొక్క పాపములను బట్టి నీవు ఎంత ఘోర పాపి అయినా సరే దేవుని యొక్క కారుణ్యమునందు నీ విశ్వాసం ఉంచి ఒక మంచి పాప సంకీర్తనను నీవు చేసి ఇదిగో దేవుని యొక్క అనుగ్రహానికి నీవు పాత్రుడవుతే నీ యొక్క జీవితంలో ఎన్నో మేలులను నువ్వు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరి నాడు ఈ యొక్క దివ్యబలి పూజలో మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ దివ్య కారుణ్యాన్ని మా పైన మా కుటుంబాలపైన కుమ్మరించండి. ఆ దివ్య కారుణ్యాన్ని ఇదిగో మా పైన మా యొక్క కుటుంబాలపైన కుమ్మరించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ, మరియు ఆ కారుణ్యం మన ఎడల ఉండాలని, ఆ దివ్య కారుణ్య వ్యాప్తికి మనమందరం కూడా కృషి చేయుటకు దేవుని యొక్క అనుగ్రహం మనపై ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ దివ్యబలి పూజను కొనసాగించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఉదయాంజలులా అందున వేలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు. శ్రీమంజుల కానుక స్వీకరించు. చెమటతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను చెమటతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను అప్పముగాను చేసియు అమరుడ నీకై తెచ్చితిమి. అప్పముగాను చేసియు అమరుడై నీకై తెచ్చితిమి. ఉదయాంజలులా అందున వెలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు. శ్రీమంజుల కానుక స్వీకరించు. హృదయాంజలులా అందున వెలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు. శ్రీమంజుల
కానుక స్వీకరించు. నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణలను దయతో స్వీకరించుము. విశ్వాసము ద్వారాను జ్ఞాన స్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపాలను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణం చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవాన్ని ప్రసాదించను. కావున మానవ జాతి అంతా పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వాన్ని నిరతము కొనియాడుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు
నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనమిచ్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయి. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందిన్, క్రీస్తు తిరిగి లేచెన్, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణ వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, పునీత ఫౌస్టినమ్మ గారితోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఇలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోన్ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ
విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడైతే ఉంటే మీ గృహాలలో ఉన్నట్లయితే లేచి నిలబడి క్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని, క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం స్వీకరించబోయే కొద్ది క్షణాలలో నిజంగా ఆత్మీయంగా స్వీకరించబోయే మనం ఒకసారి ఫౌస్తినా గారి మాట గుర్తు చేసుకుందాం. దివ్య సప్రసాదము బలవంతుల ఆహారం అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. అంటే అర్థం, క్రీస్తు ప్రభు కరుణ, అనుగ్రహం రెండు కూడా కలిసి ఉన్నాయి. అదేంటంటే ఆయన మన మీద కనికరాన్ని చూపడమే కాదు, ఆ స్థితి ఏదైతే దయనీయ స్థితి ఉందో ఆ స్థితి నుండి మనల్ని మార్చగలిగే శక్తిమంతుడు దేవుడు. అందుకనే కరుణకి హెసెద్ అనే పదాన్ని వాడారు. అంటే అర్థం ఏంటంటే, మనం చూపించే దయ కాదు, మనం చూపించే జాలి కాదు. మనం జాలి చూపించవచ్చు కానీ ఎవరికి ఏమీ ఒరగదు. కానీ ఆ పరిస్థితి నుండి నిన్ను నడిపించేవాడు, పరిస్థితి నుండి తప్పించేవాడే దేవుని యొక్క, అదే దేవుని జాలి, దేవుని కరుణ. కాబట్టి ఈ సమయంలో మనకి బలవంతుల ఆహారాన్ని ఇచ్చిన ప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా మార్చడానికి ఒక శక్తిని, తన శరీరాన్ని, రక్తాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకే ఇది చివరి అవకాశం అని చెప్తూ ఉన్నాడు. రెండవ రాకడికి ముందు, మన మరణానికి ముందు ప్రభు ఇచ్చే చివరి అవకాశం. కాబట్టి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. ప్రభువా, నీ కరుణను, నీ కృపను మాకు దయచేయి. మా కుటుంబంలో మారడానికి శక్తినివ్వు. భర్తల కోసం ప్రార్థన చేయండి, భార్యల కోసం ప్రార్థన చేయండి, మారాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభు శక్తివంతమైన ఆహారాన్ని, బలవంతుల ఆహారం ఇది. మనకు చేతగాని పరిస్థితిలో చేతయ్యే విధంగా దేవుడు చేస్తాడు. పౌలు అంటున్నట్లుగా, నేను చేయలేనిది చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయొద్దు అనుకున్నది చేస్తున్నాను అంటున్నాడు కదా. కానీ ఆయన యందు సమస్తం సాధ్యమే. ఆ ఆహారం మరేది కాదు, ఈ దివ్య సప్రసాద ప్రభు. అందుకని రెండు చేతులు పైకితే ప్రార్థన చేద్దాం. మనం నడిపించమని, మనల్ని మార్చమని, పాపము నుండి బయటకు తీసుకురావడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని ఈ దివ్య సప్రసాదం ద్వారా, దివ్య సప్రసాద ప్రభు ద్వారా దయచేయమని, మన జీవితంలో ఇంకా ఏదైనా చేయాలని ప్రభు మనకు ప్రేరేపించినట్లయితే దాన్ని చేసే విధంగా, దాన్ని సాధించలాగిన ఆ ప్రభుని మనం మనసారా వేడుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యొద్ద అప్పటిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపాలను లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రక్తములు విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. స్వీకరించరారండి క్రీస్తు సంగమా, అద్వితీయ యేసుని అద్భుత బలి విందు. స్వీకరించరారండి క్రీస్తు సంగమా, అద్వితీయ యేసుని అద్భుత బలి విందు. విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉండునట్లు కృప చూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజ అయిన వెంటనే మరి ఒక మహా ఘట్టం జరగబోతుంది మన మధ్య. అదేమిటంటే దేవుడు మరి ఈ కారుణ్య భక్తిని, ఈ కారుణ్య అపోస్తులరాలైన పునీత ఫౌస్తీనమ్మ గారు రచన చేసిన, ప్రభువే తనకి చెప్పిన మాటలను ఆమె వ్రాశారు. ఆ మాటల్ని మనకి తెలుగులో అనువదించారు. మరి అది మనకు అందుబాటులో రాబోతూ ఉంది. కాబట్టి చాలా ఆశతో ఎదురు చూద్దాం చివరి ఆశీర్వాదాన్ని పొంది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
దేవుని యొక్క ఆశీస్సులకై శనముల వంచి ప్రార్థించండి. శక్తిగల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన కాలమున మేము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానము నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మననము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందునకు సంతసముతో అతడు మిమ్ము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 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 నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతో ప్రేమతో తన దర్శనము ద్వారా పునీత ఫౌస్టినమ్మ గారికి దినచర్య గ్రంథము ద్వారా అనేకమైనటువంటి విషయాలని ప్రభు క్రీస్తు మనకందరికీ కూడా రక్షణ కళ్యాణంలో భాగంగా తెలియజేసి ఉన్నారు. అయితే ఇది ప్రజలందరికీ కూడా, విశ్వాసులందరికీ కూడా అందజేయబడాలి. కానీ భాషలో లోపము, మరి ముఖ్యంగా భాషలో ఖచ్చితత్వము ఉండటం వలన అది ఆంగ్లంలో ఉండటంతో మన తెలుగు ప్రజలకు అందుబాటులో లేదు. దానిని మదిలో పెట్టుకొని దేవుడు తనకిచ్చినటువంటి తలంపు ప్రకారముగా దీనిని అనువాదం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు రెవరెండ్ ఫాదర్ సూరిపోగుల అమృత్ రాజ్, కర్నూలు మేత్రాసనములో సిరివెల్ల విచారణకర్తలుగా ఉంటూ ఉన్నారు. 4 సంవత్సరాలు ప్రభు క్రీస్తు దర్శనము ద్వారాను ఆయన ప్రేరణతో అనువదించి ఈనాడు మన తెలుగు నాట దీనిని మనకందరికీ కూడా అందిస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేద్దాం. మరి ఇందులో భాగముగా అతి విశేషముగా మన CEO రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి గారు దీనిని ఇక్కడ ఆవిష్కరించడం కోసం అనుమతినివ్వడం. ఎన్నో ప్రదేశాలలో అది ఆ పుస్తకం దినచర్య ఫౌస్టినమ్మ గారి యొక్క దినచర్య గ్రంథము అనేక ప్రాంతాలలో ఆవిష్కరింపబడినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా చేరాలంటే ఉన్నటువంటి ఏకైక మాధ్యమం వేదిక దివ్యవాణి టీవీ ఛానల్. ఆ ఛానల్ ద్వారా నేను నీకు సహకరిస్తాను అని ముందుకు వచ్చి ఈనాడు దివ్య కారుణ్య ఆదివార బలి పూజను సమర్పించి దానిని ఆవిష్కరించబోతున్నారు. కావున దివ్యవాణి టీవీ తరపున, మరి విశేషముగా పీఠాధిపతులందరి తరపున మన CEO అయినటువంటి రెవరెండ్ ఫాదర్ బాలశౌరి గారికి హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పలు కొడదాం. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మన ఫాదర్ గారు ముందుకు వచ్చి ఈ దివ్య కారుణ్య దినచర్య గ్రంథమును ఆవిష్కరిస్తున్నారు. అందరము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో దీన్ని తిలకిస్తూ ఆవిష్కరణలో పాలు పంచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన CEO అయినటువంటి ఫాదర్ బాలశౌరి గారు తన అమూల్యమైనటువంటి సందేశమును, మరి ముఖ్యంగా దివ్య కారుణ్య భక్తిని పట్ల తనకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయమును మనకందరికీ కూడా తెలియజేస్తారు. దయచేసి కొద్దిసేపుగా ఈ ప్రత్యేకమైనటువంటి ఆవిష్కరణ కార్యక్రమను తిలకించుదాం. ఈ దివ్య కారుణ్యము నా ఆత్మలో, డివైన్ మర్సీ ఇన్ మై సోల్. మీరండి ఇక్కడ. ఇది పునీత ఫౌస్టినా, మరియా ఫౌస్టినా కొవాల్స్కా అంటారు, కొవాస్కా అంటారు. ఎల్ అనేది సైలెంట్ కాబట్టి
వీరు పోలాండ్ దేశంలో మరి ఒక మఠ డివైన్ మర్సీ కాన్వెంట్లో ఒక మఠ కన్యగా మఠవాసిగా ఉన్నారు. మరి ఈ డైరీ ఆమె వ్రాయడం, అది కూడా చేతి వ్రాతతోటి రాయడం. మరి 3వ తరగతి చదివిన ఈమె ఒక ఎంత డైరీ, అది కేవలం ఈరోజు నేను 3 మాటలు ఫాదర్ గారు చెప్పిన దాంట్లో మరొకసారి మీకు నొక్కి వక్కానించాలని ఉంది. అదేంటంటే ఇది కేవలం అనుగ్రహం, దైవానుగ్రహం. లేకపోతే ఒక 3వ తరగతి చదివిన అమ్మాయి, ఒక అమ్మగారు, అది కూడా మరి పోపు గారి దాకా వెళ్ళి విశ్వలేఖలు కూడా తీసుకువచ్చే పరిస్థితి తీసుకువచ్చిందంటే, మాకు పునీతురాలు అయిందంటే, అది కూడా ట్యూబర్కులోసిస్తో. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అనుగ్రహం. ఇందాక ఫాదర్ గారు చెప్పారు, మనకు లేని పరిస్థితిలో దేవుడు ఇవ్వడం, ఇది అనుగ్రహం కాకపోతే మరేంటి? ఇదే విషయాన్ని నేను మొట్టమొదటిగా దివ్యవాణి మొదలుపెట్టినప్పుడు కూడా చెప్పాను. దివ్యవాణి దైవానుగ్రహం తప్ప మరేమీ కాదు. అదేవిధంగా నేను ఈరోజు కూడా చెప్పగలను, ఎందుకంటే దైవానుగ్రహం అనేది ఫాదర్ గారితో ఉంది కాబట్టి ఈరోజు ఆయన్ని దేవుడు వాడుకున్నాడు. ఇది నాకు ఆలోచన వచ్చింది, ఇది అనువాదం చేయాలని. ఎందుకంటే ఫాదర్ గారి కంటే ముందు నేను ఉన్నాను దీంట్లో. ఎలా అంటే మీకు తెలుసు, అసలు అమెరికా వెళ్ళిన తర్వాత ఛానల్ ఒకటి కావాలన్నప్పుడు బిషప్ అదే దేవుడు మొట్టమొదటిగా దీని మీద ప్రేరణ కలిగించాడు. పునీత ఫౌస్తినా గారి పునీతురాలు పట్టాకి సహకరించిన వైస్ పాస్చులేటర్ ఫాదర్ మిఖలెంకో గారు శాంతా మరియాలో ఉన్నప్పుడు ఆయన ఇలాగానే దివ్య కారుణ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది 2004వ సంవత్సరం. ఇప్పుడు 17 ఫాదర్ గారు పని మొదలుపెట్టడం, లేదా ఫాదర్ గారిని ప్రేరేపించడం. కాబట్టి దేవుడు ఒక్కొక్క సమయంలో 2004వ సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరంలో వారు చెప్తూ ఉన్నారు. అప్పుడు నాకు ఒక కొత్త భాష విన్నట్లు అనిపించింది. ఏమిటి కొత్త భాష? మనుషులు ఎప్పుడు కూడా కఠినంగా తయారవుతూ ఉంటారు. ఎంత కఠినంగా తయారవుతుంటారంటే మంచిని గుర్తించలేని పరిస్థితి, మంచి వాళ్ళని దేవుణ్ణి గుర్తించలేని పరిస్థితి. కాబట్టి దేవుడు మరొక భాష మాట్లాడి ఆ భాష ద్వారా తన ప్రేమను వ్యక్తం చేయడమే దివ్యకారుణ్యం. ఈజ్ అనదర్ లాంగ్వేజ్ ఆఫ్ మర్సీ, కారుణ్య భాష. నాకు చాలా చక్కగా అనిపించింది. ఇది తప్పనిసరిగా దీన్ని సినిమా తీయాలనుకున్నాను. కాబట్టి ఆ సినిమా తీశాను. అది కూడా కారుణ్యం. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, ఇది అనుగ్రహం అని ఎందుకు అంటున్నానంటే, దాదాపు 30 మంది స్టూడెంట్స్ ఉన్నాము. నేను 37 ఏళ్ల వయసు ఆ సమయంలో, 21-22 సంవత్సరాలు. మిగతా హాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అమెరికా నుంచి వచ్చిన స్టూడెంట్స్ MFAలో ఉన్నారు. అందరూ సినిమా తీశారు, కానీ నేను ఒక్కనే ఈ కథ రాస్తున్నాను. అప్పుడు మా ప్రొఫెసర్ వద్దు అని చెప్పినప్పుడు, కాదు ఇది లేకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పాను. ఒప్పుకున్నారు, ఒప్పించాను. తర్వాత ఇదే సినిమాకి 3 అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. అంటే పునీత ఫౌస్తినా గారికి ఈ పరిస్థితి కూడా ఒక స్వారూప్యం ఉంది. ఎందుకంటే నేను తెలుగువాడిని, ఇంగ్లీష్లో ఒక ద లాస్ట్ అపీల్ అనే సినిమాని తీయడం, అది లాస్ ఏంజలస్లో 200 దేశాల నుంచి 2000 సినిమాలు వస్తే ఎన్నిక చేయబడడం, దానికి అవార్డులు రావడం. మా క్లాస్మేట్స్లో ఎవరికి అవార్డులు రాలేదు. అందరూ పెద్ద పెద్ద సినిమాలు, రకరకాల సినిమాలు తీశారు. కానీ కేవలం ఇది దైవానుగ్రహమే. దేవుడు అనుకుంటే మధ్య వయసులో, నడి వయసులో, చివరి వయసులో కూడా బిడ్డలను ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి. కాబట్టి దేవుని అనుగ్రహం ఇదంతా. కాబట్టి దేవుడు అనుకుంటే మధ్యలో కూడా నీకు భాషలు ఇస్తాడు, ఆర్ట్ ఇస్తాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది గుర్తు చేయడానికే పునీత ఫౌస్తినా గారు మన మధ్యకి వచ్చారు. ఇది గుర్తు చేయడానికే ఫాదర్ అమృత గారిని కూడా దేవుడు వాడుకున్నాడు, లేదా నన్ను కానీ దేవుడు వాడుకున్నాడు. కాబట్టి దైవానుగ్రహం అనేది ఒకటి. కాబట్టి మీరు కూడా గమనించండి, దైవానుగ్రహానికి మించింది మరొకటి లేదు. కాబట్టి ఆ అనుగ్రహం కోసం అడగండి. రెండవది కృప, కరుణ. ఎందుకంటే కరుణ, ఈ పుస్తకం అంతా కూడా చెప్పే ఒకటే మాట, నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమించి
మీకోసం నేను మరణించి సిలువలో కఠినమైన వేదనను పొందాను. అది చూపించారు ప్రభు ఆమెకి. అది చూపించారు. రెండవది, మీరు ఎంత చేస్తున్నా కానీ నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా వైపు రావడం లేదు, దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, దీన్ని ఏమంటారు, నీళ్ల పాలు చేస్తున్నారు, కాబట్టి జాగ్రత్త అని ఒక హెచ్చరిక చేశారు. ఫౌస్తినా గారిని నరకానికి తీసుకువెళ్ళి దేవదూత తీసుకువెళ్ళి అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎలాంటి 5 రకాల శిక్షలు అక్కడ ఉన్నాయి, అవన్నీ చూపించి ఫౌస్తినా గారి భారం ఏంటంటే ఈ నరకం గురించి చెప్పి, దేవుని కారుణ్యం అంతకంటే గొప్పది. ఎందుకంటే ఇందాక మనం విన్నాం, దేవుని ప్రేమ మన పాపము కంటే మరణము కంటే బలమైనది. అది ఈరోజు సందేశం. కానీ అదే సమయంలో మనకు ఒక బాధ్యత ఉంది. ఇది రెండవ రాకడకు ముందు ప్రభు హెచ్చరిక. కాబట్టి ఇది అందరి ఇంట్లో ఉండాలండి. ఇది అందరి ఇంట్లో ఉండాలి. ఎందుకో తెలుసా? మనం గుర్తు చేయాలి, ప్రభు కరుణను గుర్తు చేయాలి, ప్రభు రాకడను గుర్తు చేయాలి. ప్రభు రాకడకి సిద్ధపడడానికి నేను నిన్ను ఎన్నుకున్నానని చెప్తున్నారు. ప్రభు రాకడ కోసం సిద్ధపడడానికే ఇది రాయమని చెప్పారు ప్రభు. మరి ఈరోజు మన ఫాదర్ గారు ఇంకా మనం చెప్పకూడదు. ఎందుకంటే తెలుగులో లేదని చెప్పలేం, ఎందుకంటే తెలుగులో వచ్చింది కాబట్టి. అందరం చదవాలి, అందరి ఇంట్లో ఒకటి ఉండాలి. ఎంతండి ఇది? 500 రూపీస్. మరి ఎంత ధైర్యం ఉంటే 500 రూపాయలు పెట్టి పుస్తకాలు రాస్తారు. కాబట్టి 500 రూపాయలు పెద్ద విషయం కాదు. ఈరోజు 500 రూపాయలు తీసి ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు 3000 పుస్తకాలు మాత్రమే చేశారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఇంట్లో కూడా ఉండాలి ఇది ఒకటి ఉండి, ప్రతిరోజు కూడా మీరు 1828 నోట్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కటి రోజు చదివితే అనేక అంశాల మీద, జ్ఞానస్నానం మీద, దివ్యస ప్రసాదం మీద, పాప సంగీతం మీద, గురువుల మీద, అనుగ్రహం మీద, ప్రేమ మీద, అన్ని రకాల విషయాల మీద, ఆధ్యాత్మిక విషయాల మీద ఇక్కడ అనేక అంశాలను స్పృశించారు. ఎందుకంటే ప్రభువే స్వయంగా ప్రభు చెప్పిన దాన్ని రెడ్ అక్షరాల్లో పెట్టారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రెండవ రాకడికి సిద్ధం అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని కొనండి. 500 రూపాయలు పెద్ద విషయం కాదు. అవకాశం ఉన్న వాళ్ళు ఇంకోటి కొనిపించండి వేరే వాళ్ళకు కూడా. ఇది పూర్తి అవ్వాలి. ఇది మాత్రమే కాదు, ఈ భక్తిని ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఇంకోటి కొనిపించి మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీరు భక్తిని పెంపొందించిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి బహుమతి. అంతిమ దినమ, తీర్పు దినమున వారిని నేను కరుణతో చూస్తానంటున్నాడు ప్రభు. కాబట్టి గమనించండి. ఇక మూడవది, మూడో మాటని చెప్పాను కదా, ఆయన చెప్పింది, ఇంత చేసినా మీరు నమ్మట్లేదు నన్ను, దేవుణ్ణి నమ్మకపోవడమే. దేవుణ్ణి నమ్మితే మనం మారుతాం. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అని చెప్పండి. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్. ఏమైనా కష్టంగా ఉందనుకోండి చెప్పండి, యేసువా నేను నిన్ను నమ్ముతున్నాను. అది కాదు అని అనుకుంటున్నాను అనుకోండి, యేసువా నేను నిన్ను నమ్ముతున్నాను. అది కావాలనుకోండి, యేసువా నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అని కింద పటం మీద రాయమన్నారు. కాబట్టి ఈ భక్తిని మరి ఫాదర్ గారు ఎంతో కృషి చేసి, ఫాదర్ అమృత్ రాజ్ సూరిపోగుల, కర్నూలు మేత్రాసనం, వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఇది ఒక ఆత్మీయమైన విషయం. అందరూ చేసే పని కాదు. 4 సంవత్సరాలు చూడండి ఎంత కష్టపడ్డారు. కేవలం దేవుడిచ్చిన అనుగ్రహం కాబట్టి ముందుకు తీసుకువెళ్ళాలి మనందరం కూడా. ఈ సందర్భంగా మరి నెల్లూరు పీఠాధిపతులు వారికి తోడున్నారు. వెన్నుదన్నుగా మోస్ట్ రెవరెండ్ మహాపూజ్య ప్రకాశం పీఠాధిపతులు, వారిని కూడా నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా దివ్యవాణి సమక్షంలో. మరి అదేవిధంగా ఇదిగో ఇక్కడ ఉన్నారు వీళ్ళు, ఏం పేరు అయిన పేరు? ఆనంద్ కుమార్, నిర్మల. వీళ్ళిద్దరు కూడా దీనికి కరెక్షన్స్, ప్రూఫ్ కరెక్షన్స్కి వాటికి సహకరించారు. డైరీ ట్రాన్స్లేషన్ కూడా కలిసి ఫాదర్తో సహకరించారు. అట్లాగని ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కదా, ఇంకొకరిద్దరు. అనేక విధాలుగా దీన్ని ప్రింట్ చేయడానికి అనేక విధాలుగా తయారు చేశారు. వారందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పునీత ఫౌస్తినా గారు ఏదైతే వాగ్దానం చేశారో అది వారి జీవితాల్లో జరగాలని, మీ కుటుంబాన్ని అందరినీ కూడా దీవించాలని, ఫాదర్ గారి ద్వారా వారికి కూడా దీవెనలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఫాదర్ గారిని దేవుడు ఇంకా దైవానుగ్రహాలు ఇంకా ఎక్కువగా వాడుకో. ఎందుకంటే 8 సంవత్సరాలు మీరు గురువుగా, 8 సంవత్సరాల్లోనే ఇది చేశారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా ఎన్నో చేయాలి. దేవుడు వారిని ఎక్కువగా వాడుకోవాలి. మరి తొందరలోనే పట్టుకున్నారు దేవుడు ఆయన్ని. కాబట్టి గట్టిగా వాడుకోవాలి అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను.
ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇది మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఫోన్ చేస్తే మన దివ్యవాణి టీవీలో కూడా ఎక్కువసార్లు ఇది వేయడానికి అవకాశం ఉంది. ఫాదర్ మన ప్రోగ్రామ్ మేనేజర్ గారు ఫాదర్ ప్రశాంత్ గారు దీన్ని తప్పకుండా ప్రోత్సహిస్తారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని వారు మరి శ్రమ కోర్చి అన్నిటినీ కూడా ప్రోగ్రామ్ మేనేజర్ ఫాదర్ అనకర్ల ప్రశాంత్ గారు మీకు తెలుసు, వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ప్రత్యేకంగా మనందరి తరపున ధన్యవాదాలు. అండ్ గాడ్ బ్లెస్ యూ ఫాదర్. పుస్తక ఆవిష్కరణని చేసినటువంటి మన బాలశౌరి ఫాదర్కి, సిఇఓ గారికి ప్రత్యేకంగా మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం. ఇప్పుడు రచయిత అయినటువంటి ఫాదర్ అమృత్ రాజ్ తన యొక్క స్పందనని మరియు ప్రేరణని మనకు తెలియజేస్తారు. కొద్ది నిమిషాల్లో తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క గొప్ప కార్యానికి ముందుగా దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు గాను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. మరియు విశ్వశ్రీ సభకు దివ్య కారుణ్యాన్ని అందించడానికి పునీత 2వ జాన్ పాల్ పాప గారు ఎంతో కృషి చేశారు. ఈరోజు మన తెలుగు శ్రీ సభకు ఈ యొక్క దివ్య కారుణ్య భక్తిని, దివ్య కారుణ్య డైరీని అందించడానికి నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం మేత్రానులు గారు 1 సంవత్సరం పాటు వాళ్ళు పోలాండ్కి లెటర్ రాసి అనుమతి తీసుకొని వచ్చి ఈ యొక్క పుస్తక పనిలో కూడా ఎంతో సహాయం చేసి వెన్నుదన్నుగా నిలిచి నన్ను ముందుకు నడిపించారు. వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు ఈ యొక్క గ్రంథమును రాసిన తరువాత రాసే ముందు ఇదిగో ఆనంద్ కుమార్ మరియు నిర్మల వారి యొక్క దంపతులు ట్రాన్స్లేషన్కి నాకు సహాయం చేశారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. మరి ఈ యొక్క గ్రంథమును రాసిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను ప్రూఫ్ రీడింగ్ చేయమని చెప్పి మన యొక్క సిఇఓ బాలఫాదర్ గారిని అడిగాను. సో దివ్యవాణి ఎంత బిజీ షెడ్యూల్గా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. అయినప్పటికీ ఫాదర్ కొంత భాగం చదివారు, ఎన్నో సూచనలు చేశారు, మరియు ఫలానా వ్యక్తులు బాగా చేస్తారని చెప్పి ప్రోత్సాహం ఇచ్చి వారి దగ్గరికి నడిపించారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ప్రూఫ్ రీడింగ్ చేసినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని 4 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేయడం జరిగింది. మొదటి స్థాయిలో గురుశ్రీ పాశం ఆరోగ్యం గుంటూరు మేత్రాసనం శ్రీ చిట్టెం జగన్నాథ్ కుమార్, శ్రీ తేరా ప్రసాద్, శ్రీ మరపట్ల షరీన్ వీరందరూ కూడా మొదటిసారి ప్రూఫ్ రీడింగ్ చేశారు. దీని తర్వాత కరెక్షన్స్ అన్ని చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి గురుశ్రీ డిసి రాజు శ్రీకాకుళం మరియు గురుశ్రీ ఎల్ బాలయేసు కర్నూలు మేత్రాసనం మరియు గురుశ్రీ జోజిబాబు నల్గొండ మేత్రాసనం వీరందరూ కూడా రెండోసారి ప్రూఫ్ రీడింగ్ చేశారు. 3వ దశలో సిస్టర్ డాక్టర్ మరియట్ట పూదోట గారు సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ ప్రావిడెన్స్ ఏలూరులో ఉన్నారు. మరియు గురుశ్రీ యుగల్ కుమార్ విశాఖపట్నం డయాసిస్, గురుశ్రీ తలారి బాలరాజు కడప మేత్రాసనం మరియు శ్రీ ఎర్రబం ప్రభాకర్ రెడ్డి భారతమిత్రం పూర్వ నిర్వాహక సంపాదకులు వీరందరూ కూడా 3వ దశను ప్రూఫ్ రీడింగ్ పూర్తి చేశారు. చివరిసారిగా 4వసారి ఈ యొక్క గ్రంథమునంతా కూడా చదివి మరి యొక్క గ్రంథమునకు దోషారహిత ధృవీకరణ పత్రమును మరియు ముద్రణానుమతిని ఇచ్చినటువంటి మహాగణ ఎండి ప్రకాశం నెల్లూరు మిత్రంల వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాను. మరియు ఈ యొక్క కార్యం సాగాలి అంటే నేను ఇంకొకటి ఏమి నమ్మాను అంటే విశ్వసించాను అంటే దీన్ని రాసేటప్పుడు నాకంటూ ప్రార్థన చేయడానికి ఎవరైనా ఉండాలని చెప్పి నేను తలంచాను. సో ప్రార్థన గ్రూపులో కూడా శ్రీ జి బాలస్వామి, శ్రీమతి ఏ యోహాను శాంతమ్మ మరియు డివైన్ మర్సీ ప్రేయర్ గ్రూప్ షార్జా, డివైన్ మర్సీ ష్రైన్ ఆఫ్ హోలీ మేరీ తుడుపోరా కేరళ, క్లాయిస్టర్డ్ కార్మెట్ సిస్టర్స్ కర్నూల్, సిఎంసి, సిటీసి మరియు కేటకి సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్, డిఎస్ఎస్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ ఆఫ్ సెయింట్స్ బి వీరు కొత్తగూడెంలో ఉన్నారు మరియు సికింద్రాబాద్లో ఉన్నారు. తర్వాత డాక్టర్ జోషి, శ్రీ అండ్ శ్రీమతి బెల్లంకొండ మెల్క్యూర్ లిల్లీ మేరీ, శ్రీమతి టిసి డయానా, శ్రీ అండ్ శ్రీమతి ఇల్లపు అంతోని పద్మావతి వీరందరూ కూడా ఒక ప్రార్థనా టీమ్గా ఏర్పడి మరి ఈ యొక్క గ్రంథము మొదలైనప్పటి నుంచి చివరి వరకు వీరి యొక్క ప్రార్థనా సహాయకాన్ని నాకు అందించారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మరి యొక్క సమయంలో అనేక విధాలుగా మరి యొక్క గ్రంథమునకు నా తోటి కర్నూలు మేత్రాసన గురువులు కూడా సహాయం చేశారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు.
మరియు మొదటి నుంచి కూడా మన బాల ఫాదర్ గారిని కలిసినప్పుడల్లా కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు బాగా చేయండి, మేము దీనిని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్తాము, ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి డబ్బు తీసుకొనకుండా, ఇదిగో దీనిని మేము ఫ్రీగా దీనిని మేము ప్రజలకు అందిస్తామని చెప్పి నాకు వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించారు. వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు ప్రోగ్రామ్ మేనేజర్ ఫాదర్ ప్రశాంత్ గారికి, మరియు ఫాదర్ వెలంగని గారికి, దివ్యవాణి సభ్యులందరికీ, మరి ముఖ్యంగా ఫాదర్ సిరిల్ దాస్ గారికి, మరియు అనేక మందికి, ఇంకెవరైనా పేరు మర్చిపోయింటే క్షమించండి, వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశమును, మరి దివ్యవాణి ద్వారా దీనిని మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన CEO ఫాదర్ బాలా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ కాపీలు కావలసిన వారు ప్రతి పాస్టర్ సెంటర్లో కూడా ఈ కాపీస్ ఉంటాయి. మీరు కూడా స్వయంగా ఈ నంబర్కి ఫోన్ చేయవచ్చు. 8919912107 8919912107. అదేవిధంగా దివ్యవాణికి కూడా మీరు ఫోన్ చేయండి, మేము కూడా సహకరిస్తాము. మీకు తెలుసు నంబర్ 11 కానీ 22 కానీ చేయండి. ఈ కాపీస్ 500 రూపాయలు. మరి దీన్ని ఎట్లా మీ దగ్గరికి చేర్చాలనేది ఫోన్ చేసినప్పుడు వారు తెలియజేస్తారు. అందరికి కూడా వందనం. ఊరు పేరు లేకున్నను చేదరి స్వర్గం ఊరు పేరు లేకున్నను చేరదీసి కారుణ్యం భాగ్యశిరులు లేకున్నను స్వర్గం వ్యాధి బాధలు దివ్యకారుణ్యమా సర్వాధిక సుఖులు దివ్యకారుణ్యమా మాకు దయచూపండి దివ్యకారుణ్యమా సర్వాధిక సుఖులు దివ్యకారుణ్యమా మాకు దయచూపండి